డైరెక్షన్ అండ్ యాక్టింగ్ గురించి చూస్తూ ఉన్నాం. వై యూ లెఫ్ట్ డైరెక్షన్ ఫర్ 10 years to 15 years? ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఎందుకు యాక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ 10 years 15 years గడపాల్సి వచ్చింది? లేదు, నేను ఎప్పుడూ ఆ గ్యాప్ వస్తుంది. ఆఫ్టర్ ఉపేంద్ర నేను 10 years గ్యాప్ ఇచ్చాను. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years ఇచ్చాను. అదైన తర్వాత మళ్ళీ 8 years ఇచ్చాను. ఏమంటే డైరెక్షన్ అనేది ఓన్లీ డైరెక్షన్ చేయాలి అని చేయకూడదు అని, అంతే, ఇంకేం లేదు. ఏం రియల్గా ఎందుకు చేస్తామని ఫస్ట్ వస్తుంది నాకు. ఏమో ఒక మైండ్లో ఒకటి ఐడియా ఉండాలి. ఆ ఐడియా కరెక్టా, ప్రస్తుతమా, దీనికి ఇది ఈ జనరేషన్కి అందరికీ ఇష్టమవుతుందా, వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉండారా, ఇదన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికే చాలామందితో డిస్కస్ తెలిసే ఉంటుంది. యువర్ టాప్ 10లో అంటే IMDb అది ఇంటర్నేషనల్, దాంట్లో టాప్ 10 టాప్ 8లో ఉపేంద్ర గారు యాజ్ ఏ డైరెక్టర్ ఉన్నారు. యాజ్ ఏ డైరెక్టర్ అది మీరందరూ చేసింది, ఫ్యాన్స్ అందరూ అక్కడ. రియల్గా చెప్పాలంటే నేను ఇక్కడ టాప్ 10 డైరెక్టర్స్లో నేను ఒకటి కాదు, అంత టాప్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. నో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, దట్ లీవ్ ఇట్ యాక్చువల్లీ. ఇది ఏమంటే ఫస్ట్ నాకు ఆ క్లారిటీ రావాలి. ఇది ఏమైనా చేస్తే బాగుంటుంది, ఆ క్లారిటీ రావాలంటే ఇదన్నీ క్లియర్ చేసుకొని ఒక ఫ్రెష్ థాట్ వచ్చి అందరితో ఇది ఉందా, కనెక్ట్ అవుతుందా అని అనుకొని ఒక లైన్ స్టార్ట్ చేస్తాను. ఇది ఏ యాంగిల్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు తీసినటువంటి మూవీ UIలో కొంచెం ఎగ్జాజరేషన్ కనబడుతుంది అండ్ కొంచెం ఫ్యూచరిస్టిక్ కనబడుతుంది 2040. అండ్ దాంట్లో డ్రెస్సింగ్ కానివ్వండి, మీ డ్రెస్సింగ్ కానివ్వండి, దాంట్లో యాక్టర్స్ డ్రెస్సింగ్ కానివ్వండి, ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు దాంట్లో? చెప్తానేనండి. కవర్లు చుట్టుకొని ఉన్నారు. అండ్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మేజర్గా అందులో చూపిస్తున్నట్టు నాకు అనిపించింది. అండ్ మీకు బ్యాక్ ఫ్యాంటసీ ఏమైనా ఉందా సార్? లైక్ ఎందుకు పాత సినిమాలో మీ ఒక సినిమాలో హీరోయిన్ని బడ్స్ మీద అంటారు, ఇక్కడ బుల్లెట్ కరెక్ట్ అక్కడే దిగుతుంది. అండ్ ఆ ముద్ర వేస్తున్నారు కదా కాల్చి, అది కూడా అక్కడే వేస్తున్నారు. అంటే ఉపేంద్రకి ఏంటి ఉప్పి గారికి ఎందుకు అంత ఫ్యాంటసీ? అది ఏది ఎందుకు, అది ఒక పార్ట్ ఆఫ్ హీరోయిన్ కూడా పాపం పాత సినిమాలు మీ ఏలోనో, అది నాకు ఐఎమ్ నాట్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. హీరోయిన్ వెనకాల నుంచి ఒక తన్నుది అంటారు పాపం. మీరన్నీ కనెక్ట్ చేసుకున్నారు అంటే మీకు దాని గురించి ఒక ఫ్యాసినేషన్ ఉంది, ఒక ఏదో ఒకటి ఇది ఉంది అని. ఏ సినిమాలో కనపడి మాకు మీ సినిమాలో కనపడి లేదు. మీరు చూడండి 2 hours ఏమేమో చూపించాను, మీరు అదే టక్కని గుర్తులేదు. ఇక్కడ అది ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఏమో ఉంది. అయ్యి వచ్చి ఇక్కడ కరెక్ట్ అయ్యి మాకు. కరెక్ట్ నేను కాదు, అయ్యింది మీరు. మీ బుల్లెట్ కరెక్ట్ అక్కడ దిగుతుంది. చూడండి, నేను నా ప్రాబ్లం అక్కడ బుల్లెట్ ఎక్కడ పెట్టే జాగం లేదు. క్లోజ్ షాట్ లేదు, మీరే కదా పెట్టించేది క్లోజ్ షాట్. చెప్పండి. చెప్పారు కదా, ఇది యద్భావం తద్భవతి. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ గురించి అంటే మీరు మీ జనరేషన్ అన్ని చూస్తూ వచ్చినటువంటి జనరేషన్, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎట్లా ఉందనుకుంటున్నారు? మీ పర్సెప్షన్ ఏంటి? లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాకు ఎప్పుడూ అనిపిస్తుంది మనమందరూ ఇక్కడ బార్న్ అయిందే ఏదో ఒక రీజన్కి మనకు ఇక్కడ వచ్చాము. ఇక్కడ మనకు ఒక యునీక్ క్వాలిటీస్ ఉంది, మీది ఒక యునీక్ ఒక టాలెంట్ ఉంది, మీది యునీక్నెస్ ఉంది, అది మీరు కనుక్కోవాలి. బట్ ఏమైపోయింది, మనమందరూ ఫాలోయర్స్ అయిపోయాము. నేను అదే చెప్పింది, అది విని అది ఇది అని యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మేక్స్ యూ హ్యాపీ. మనం ఇంట్లో చెప్తారు మంచి జాబ్ చేసుకో, ఇంట్లో చెప్తారు టైం అయిపోయిందిరా, మ్యారేజ్ అయిన తర్వాత సెటిల్ అయిపోవు అని. ఎక్కడ సెటిల్ అవుతాం మనము? సెటిల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా చెప్పండి? ఎవరైనా సెటిల్ అయిపోతారా? దెర్ ఇస్ నో సచ్ థింగ్. అది ప్రాసెస్ లేదు. బట్ మనకి ఆ ప్రెషర్ వల్ల మనము డిస్టర్బ్ అవుతాము. అది చెప్పే ట్రై చేశాను అంతే.